ఓం శాంతి. ఈరోజు మార్చి 4వ తేదీ 2026. శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, మనుష్యులను మేల్కొలిపి వారికి దారి చూపించటం మీ వ్యాపారం. మీరు ఎంత దేహీ అభిమానులుగా అయి తండ్రి పరిచయం అనేది ఇస్తారో అంత కళ్యాణం అనేది జరుగుతుంది అంటున్నారు బాబా. ప్రశ్న: పేద పిల్లలు ఏ విశేషత ఆధారంపై ధనవంతుల కంటే కూడా ముందుకు వెళ్తారు? సమాధానం: పేద పిల్లలకు దాన పుణ్యాలు చేయాలనే శ్రద్ధ చాలా ఉంటుంది. పేదవారు భక్తి కూడా చాలా పట్టుదలతో చేస్తారు. సాక్షాత్కారాలు కూడా పేదవారికే జరుగుతాయి. ధనవంతులకు వారి ధనం గురించిన నిష ఏదైతే ఆ నష ఉంటుంది. వారు పాపాలు చాలా ఎక్కువగా చేస్తారు. అందువలన ధనవంతుల కంటే పేద పిల్లలు చాలా ముందుకు వెళ్తారు అంటున్నారు బాబా. ఈరోజు పాట ఓం నమః శివాయ. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: దేహాభిమానంలోకి వచ్చి ఎలాంటి ఫ్యాషన్లు చేసుకోరాదు. దేనిపైన ఎక్కువ ఆసక్తి ఉంచుకోరాదు. చాలా చాలా సాధారణంగా వ్యవహరించాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: పరస్పరము చాలా చాలా ఆత్మిక స్నేహంతో వ్యవహరించాలి. ఎప్పుడూ ఉప్పు నీరుగా అవ్వరాదు. బాబాకు సుపుత్రులుగా అవ్వాలి. ఎప్పుడూ కూడా అహంకారంలోకి రాకూడదు అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: తమ భాగ్యము మరియు భాగ్య విధాత యొక్క గుణగానం చేసేవారు సదా ప్రసన్న చిత్తభవ. వరదానం యొక్క వివరణ: జన్మ తీసుకుంటూనే బ్రాహ్మణ పిల్లలందరికీ కిరీటము, సింహాసనం, తిలకం జన్మసిద్ధ అధికార రూపంలో ప్రాప్తిస్తాయి. కనుక మెరిసిపోతున్నటువంటి ఈ భాగ్య నక్షత్రాలను చూస్తూ తమ భాగ్యము మరియు భాగ్య విధాత యొక్క గుణగానం అనేది చేస్తూ ఉంటే గుణ సంపన్నులుగా అయిపోతారు. తమ బలహీనతల గుణగానం చేయకండి. భాగ్యం యొక్క గుణాలను గానం చేస్తూ ఉండండి. ప్రశ్నలకు దూరంగా ఉండండి. అప్పుడు సదా ప్రసన్న చిత్తులుగా ఉండే వరదానం ప్రాప్తిస్తుంది. అప్పుడు ఇతరులను కూడా సహజంగా ప్రసన్నంగా చేయగలరు అంటున్నారు బాబా. స్లోగన్: ఏక్ నామి మరియు ఎకానమీ. అంటే ఒకే ఒక్క బాబా మరియు రెండవది పొదుపుగా నడవటమే బ్రాహ్మణ జీవితంలో సఫలతకు ఆధారము. అవ్యక్త సూచన: నిశ్చయం యొక్క పునాదిని గట్టిగా చేసుకొని సదా నిర్భయంగా నిశ్చింతగా ఉండండి. నిశ్చయము సదా నిశ్చింతగా తయారు చేస్తుంది. ఎవరైనా నిశ్చింత స్థితిలో ఉండి ఏ కార్యం చేసినా వారు అందులో సఫలమవుతారు. ఎందుకంటే నిశ్చింత స్థితిలో బుద్ధి యథార్థమైన నిర్ణయం అనేది చేస్తుంది. యథార్థ నిర్ణయానికి ఆధారం నిశ్చయ బుద్ధి, నిశ్చింత స్థితి. ఈ స్థితిలో ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.